హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో 7th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము పారాబోలాకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా, వాటి మీద ఒక సమ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఎస్. సో మనం ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is 3,5 and vertex is 1,3. సో ఏమంటున్నాడు, పారాబోలాకి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, దాని ఫోకస్ వచ్చేసి 3,5 అంట, వర్టెక్స్ వచ్చేసి 1,3 అంట. ఓకేనా? ఫోకస్ ఎంత? 3,5, వర్టెక్స్ 1,3. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడైతే మనకి వర్టెక్స్ ఇంకా ఫోకస్ ఇచ్చినారో మనం ఏం చేయాలంటే ఇట్లాంటి టైమ్స్లో మనము వర్టెక్స్ని, ఫోకస్ని కోఆర్డినేట్ ప్లేన్లో లొకేట్ చేయాలి. ఓకేనా? సో నేను కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా. ఆ కోఆర్డినేట్ యాక్సిస్లో వాట్ ఈస్ వర్టెక్స్ 1,3 లొకేట్ చేసిన, అండ్ ఫోకస్ 3,5 లొకేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వీ షుడ్ జాయిన్ దట్ 2 పాయింట్స్. ఓకే, ఒక లైన్ ఏమంటారు, ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ని డ్రా చేయాలి. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ దట్ లైన్. ఓహ్, ఓకే, నాట్ అ ప్రాబ్లం. ఓకే, దిస్ ఈస్ ద లైన్. ఓకే, లెట్ మీ డ్రా ఇట్ వెరీ క్లియర్. ఓకే, దిస్ ఈస్ ద లైన్. సో మీకు పారాబోలా బేసిక్స్ వచ్చి ఉంటే మాత్రం ఇది క్వైట్ ఈజీ. ఓకే, మన పారాబోలాలో యాక్సిస్ డెఫినేషన్ ఏంది చెప్పండి? ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ వర్టెక్స్ అండ్ ఫోకస్. అంటే దాని అర్థం ఏంది? యాక్సిస్ షుడ్ డెఫినెట్లీ పాస్ త్రూ వర్టెక్స్ అండ్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. సో దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం అంటే, ఓకే, యాక్సిస్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకు యాక్సిస్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి ప్రతిసారి యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఐ మీన్ యాక్సిస్ లైన్ గీసుకున్నప్పుడు అది మ్యాక్సిమం ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుండే లేదా ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుండే. సో ఎప్పుడైతే మనకి యాక్సిస్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లేదా వై యాక్సిస్ ఉందనుకోండి, మనకి డైరెక్ట్ ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే డైరెక్ట్ ఉంది మనకి. ఏంది? y - k whole square is equals to 4 into x minus h. But in this case, the axis of parabola is not parallel to x axis, not parallel to y axis. It is making an angle. ఏమంటారు? x axis తోటి యాంగిల్ మేక్ చేస్తుంది, y తోటి కూడా ఒక యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇట్లాంటప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం పారాబోలా అంటే? బై ఇట్స్ బేసిక్ డెఫినేషన్. బేసిక్ డెఫినేషన్ ఏంది? SP/PM is equals to 1. అవునా కదా? ద రేషియో ఆఫ్ distance between focus and any point on the parabola to the perpendicular distance between directrix and the perpendicular distance between directrix and the point is equals to 1. అది మీకు అర్థం కావడానికి నేను ఇప్పుడు పారాబోలా డ్రా చేస్తాను. చూడండి, మీకు పారాబోలా ఎట్లా డ్రా చేయాలని చెప్పిన. సో దిస్ ఈజ్ వర్టెక్స్, రైట్? 1,3. దిస్ ఈజ్ ఫోకస్ 3,5. ఎప్పుడైనా టువర్డ్స్ ఫోకస్ ఉండాలి పారాబోలా అనే ఫేసింగ్ వచ్చేసి. సో ఇది ఫోకస్ కాబట్టి టువర్డ్స్ ఫోకస్ ఉండాలి. ఓకే, సో ఇది వచ్చేసి పారాబోలా. సో మనకి పారాబోలా డెఫినేషన్ ఏంది? పారాబోలా మీద ఏ పాయింట్ అన్నా తీసుకోండి. ఓకే, ఆ పాయింట్కి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్, అండ్ ఆ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్. దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. మనం ఏమనుకున్నాం? ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు యాక్సిస్ అని కదా. సో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్, అండ్ ఈ పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ ఉందా, అండ్ ఈ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా? రెండు యొక్క రేషియో ఎప్పుడు ఎంత ఉండాలి? 1 ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పారాబోలా. సో ఇప్పుడు మనము ఆ డెఫినేషన్ని వాడుకొని విల్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో ఈ డెఫినేషన్ని వాడాలంటే మనకి వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ SP. యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఈ పాయింట్ని మనం ఏమనుకుంటాము? x, y అనుకుంటాం కదా. సో x, y 3,5 మధ్యలో డిస్టెన్స్ అంటే యూ కెన్ యూజ్ డిస్టెన్స్ ఫార్ములా అండ్ ఫైండ్ అవుట్ SP. బట్
PM అంటే ఏంది? సి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూ మస్ట్ నో ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంటేనే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో ఇప్పుడు కష్టం. సో మనము ఈ సమ్లో మెయిన్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్. అప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వీ కెన్ సాల్వ్. ఓకే రైట్. సో చూడండి మనం డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము, ఈ సమ్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, ప్రొసీజర్ ఏందనేది. మనకి వర్టెక్స్ ఇచ్చిండు, ఫోకస్ ఇచ్చిండు. సో ఇందులో ఒక వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏదో చెప్పండి. ఇన్ పారాబోలా వర్టెక్స్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఫోకస్. ఏమంటున్నాడు? అందుకే మీరు పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఒకసారి ఒకవేళ మీకు ఇవన్నీ పాయింట్స్ కొత్తగా అనిపిస్తున్నాయంటే నా స్టాండర్డ్ ఫామ్ y² = 4x వీడియో చూసిరండి, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే వర్టెక్స్ అనేది ఓకే ఇది ఎక్స్ అనుకుందాం, ఏ కాదు. వర్టెక్స్ అనేది ఫోకస్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో డైరెక్ట్రిక్స్ నుంచి కూడా అంతే దూరంలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇది అనుకుందాం, వర్టెక్స్ ఇది అనుకుందాం, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. ఓకే ఇప్పుడు వర్టెక్స్ అనేది ఫోకస్కి ఎంత దూరంలో ఉంది ఎక్స్ అనుకుందాం, వర్టెక్స్ అనేది అంతే దూరంలో డైరెక్ట్రిక్స్ కూడా ఉంటుంది. దట్ మీన్స్ వర్టెక్స్ అనేది ఎక్కడుంది? మిడిల్లో ఉంటేనే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏముంటుంది కాబట్టి ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద మిడ్ పాయింట్, అంటే మిడిల్లో ఉంది. సో దిస్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఫోకసా కదా? ఇన్ పారాబోలా వర్టెక్స్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఫోకస్. సో వర్టెక్స్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. సో మనకి వర్టెక్స్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ పాయింట్. ఓకే మనకు ఆల్రెడీ మిడ్ పాయింట్ వాల్యూ ఉంది, ఫోకస్ ఉంది. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. సో వర్టెక్స్ ఎంత? 1,3. ఫోకస్ ఎంత? 3,5. మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పండి? x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2/2. ఓకే సో x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2/2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఆల్రెడీ నాకు xy వాల్యూ తెలుసు, నాకు ఆల్రెడీ మిడ్ పాయింట్ తెలుసు కాబట్టి x, y అంటే మిడ్ పాయింట్. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు x1 ఎంత? 3 ప్లస్ x2/2. ఈ 2 నాట్ పంపిస్తే 2 1s are 2, 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ x2. ఈ 3 నాట్ పంపిస్తే 2 - 3 ఈజ్ నథింగ్ బట్ -1. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ ఈ 2ని ఇటు పంపించండి, సారీ ఫస్ట్ y వాల్యూ ఎంత? 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ y2, 2 3 are 6. 6 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ y2. ఈ 5 8 పంపిస్తే 6 - 5 విచ్ ఇస్ నథింగ్ బట్ 1. సో నాకు x2 y2 వాల్యూ వచ్చేసినాయి. అంటే ఐ గాట్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాయింట్ ఎంత? -1,1. సరే ఇదే ఇప్పుడు దీంతో నువ్వు ఏం చేసుకుంటావు అంటే మనకు అల్టిమేట్గా ఏం వాళ్ళు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్? సి ఏదన్నా డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైన్ రైట్. సో లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే వీ షుడ్ హ్యావ్ పాయింట్ అండ్ స్లోప్. సో మనం ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఉంది కానీ స్లోప్ లేదు. స్లోప్ కూడా కనుక్కోవచ్చు. ఎట్లా చెప్పండి? నేను మీకు ఆల్రెడీ చెప్పిన డైరెక్ట్రిక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. చూడండి యాక్సిస్ డెఫినేషన్ ఏం చెప్పిన? ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ ఫోకస్. అంటే యాక్సిస్ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ కదా. సో మనకి స్ట్రైట్ లైన్స్లో ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇంటూ స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్. సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఓకే. ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఉందా అంటే ఉందా చెప్పండి? ఉంది. సింపుల్. మనకి 2 points ఉన్నాయి ఈ లైన్కి సంబంధించినవి. సో 2 points ఉన్నాయి అంటే స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో కనుక్కోండి స్లోప్ ఇది ఈక్వల్స్ టు y2 మైనస్ y1 అంటే 3 - 5 బై x2 మైనస్ x1 అంటే 1 - 3, 3 - 5 అంటే -2, 1 - 3 అంటే -2, మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 1s are.
1. సో స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, ఈ లైన్ది 1. సో ఇప్పుడు మనకి డైరెక్ట్రిక్స్ స్లోప్ ఎట్లా వస్తుంది, సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ స్లోప్ ఆఫ్ యాక్సిస్ నాట్ పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 బై స్లోప్ ఆఫ్ యాక్సిస్. సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 బై స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఎంత 1, which will give you -1. So I have slope and I have point. Now I can use slope point form to find out the equation of directrix. Equation of line passing through x1 y1 and having slope m is y minus y1 is equals to m into x minus x1. సో నాకు పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 ఎంత 1 is equals to m ఎంత -1 into x minus of -1. y minus 1 is equals to -1 into x minus into minus plus minus into plus minus 1. సో ఈ x ఇటు పంపించండి, x ప్లస్ y, ఈ -1 ఇటు పంపిస్తే +1, -1 + 1 క్యాన్సిల్, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చింది. సో నౌ మనం ఏం చేయాలి, ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు పిఎం అటు పంపిస్తే పిఎం ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ పిఎం. ఓకే, సో ఎస్పీ ఎట్లా కనుక్కుంటాము, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో కంటిన్యూ చేద్దామా, ఎస్. సో ఐఎమ్ రబ్బింగ్ ఆఫ్ దిస్, మీరు కాపీ చేసినారు అనుకుంటున్నాను, నేను కాపీ చేసేసుకోవాలి జల్దీ, ఓకేనా. చలో రైట్, ఎస్పీ బై పిఎం కదా. సరే, ఎస్పీ అంటే ఏంది చెప్పండి, ఏదైనా ఒక పాయింట్ పారాబోలా మీద నుంచి పాయింట్ ఆన్ పారాబోలాకి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎస్పీ. సో నేను ఒక పాయింట్ని x, y తీసుకుంటున్నా, ఓకే, అండ్ ఫోకస్ వచ్చేసి ఎంత మనకి 3, 5 రైట్స్. సో ఈ డిస్టెన్స్ ఓకే, మళ్ళీ ఈ డిస్టెన్స్ ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనం ఫస్ట్ ఎస్పీని సాల్వ్ చేద్దాం, తర్వాత చూద్దాం. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి నేను అంత స్ట్రెస్ చేయట్లేదు. ఇది x2 y2 అనుకుందాం, ఇది x1 y1 అనుకుందాం. అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే y మైనస్ 5 హోల్ స్క్వేర్. ఐ గాట్ ఎస్పీ. నౌ పిఎం ఎట్లా కనుక్కుంటాము, సో పిఎం కనుక్కునే ముందు వీల్ రైట్ డౌన్ ద ఫార్ములా. ఫార్ములా ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x, y లేకపోతే x1 y1 టు ax plus by plus c is equals to 0 is mod ax1 plus by1 plus c by root of a square plus b square. This is the formula. So now tell me what is the point ఇక్కడ ఏ పాయింట్ నుంచి కనుక్కోవాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ లైన్కి xy నుంచి. సో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఎంతో తెలియదు. వాట్ ఈస్ ద ఈక్వేషన్, x plus y is equals to 0. What is the point, x, y. సో సబ్స్టిట్యూట్ చేయండి, mod a అంటే ఏంది, కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఇంటూ పాయింట్ ఏంది x ప్లస్ మళ్ళా y ఎంత, b ఎంత 1. చూడండి ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత 1, పాయింట్ ఏంది y ప్లస్ c అంటే 0 ఉంది, బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ విచ్ విల్ గివ్ యూ x ప్లస్ y by root 1 square plus 1 square అంటే root 2. So I got the value of SP and PM. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, సింపుల్గా SP is equals to PM చేసుకోండి. చేద్దామా, ఎస్. ఎక్కడ చేద్దాము, సో ఎక్కడ స్టార్ట్ చేద్దామా, చాలు. SP ఎంత ఉంది, ఓకే, SP ఎంత ఉంది మనకి, అండర్ రూట్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ plus y minus 5 whole square is equals to mod x plus y by root 2. So I want to eliminate these square roots. ఏం చేస్తున్నా, squaring on both sides. Squaring on both sides చేస్తే మనకి ఏమొస్తుంది, x minus 3 whole square plus y minus 5 whole square is equals to x plus y whole square by 2. So I will solve this. ఇది ఏముంది, x minus 3 whole square అంటే a minus b whole square కదా, అంటే x square plus 9 minus 6x plus y square plus 25 minus 10y is equals to
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. గాట్ మై పాయింట్? ఇది కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కదా, బై 2. సో ఈ 2 నేను ఇటు సైడ్ తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ 9 18, 2 ఇంటూ మైనస్ 6x 12x, 2 ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్, 2 ఇంటూ 25 50, 2 ఇంటూ మైనస్ 10y 20y is equals to x square plus y square plus 2xy. సో తర్వాత చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 18, ఓకే 18 ప్లస్ 50 68. తర్వాత రాద్దాం అది. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ రాద్దాం, ప్లస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ రాద్దాం. ఎక్స్ టర్మ్ ఏముంది, మైనస్ 12x. తర్వాత వై టర్మ్ రాద్దాం, మైనస్ 20y. తర్వాత కాన్స్టెంట్ రాద్దాం, ప్లస్ 68. ఇప్పుడు ఇవన్నీ ఇటు సైడ్ పంపించేద్దాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 2y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్. సో మిగతాది అంతా సేమ్ టు సేమ్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ మైనస్ 2xy నేను ఇక్కడ రాసుకుంటున్నాను, మైనస్ 2xy. తర్వాత మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ parabola whose focus is 3,5, vertex is 1,3. కొంచెం ఫిగర్ చిన్నగా అయింది, కన్ఫ్యూజ్ కాకండి. చెప్పిన కాన్సెప్ట్ని జాగ్రత్తగా ఏమంటారు అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ ఎప్పుడైనా ఫోకస్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. హౌ డూ యూ డ్రా? బై జస్ట్ జాయినింగ్ దిస్ 2 points, డ్రా ఎ లైన్. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద యాక్సిస్, డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్. ఒకవేళ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉందనుకో ఫార్ములా ఉంది, సారీ ఈక్వేషన్ ఉంది. ప్యారలల్ టు వై యాక్సిస్ ఉందనుకో ఈక్వేషన్ ఉంది. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ నాట్ ప్యారలల్ టు బోత్ ద యాక్సిస్, దెన్ మనము SP/PM = 1ని వాడాలి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.